ప్రియమైన యువత, ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చావంటే అది యాదృచ్ఛికం కాదు. నీ జీవితం కోసం దేవుడు ఒక ప్లాన్ పెట్టాడు. నువ్వు కేవలం బ్రతకడానికి కాదు, నువ్వు ఒక పర్పస్ కోసం పుట్టావు. దేవుని వాక్యం ఇలాగ చెబుతూ ఉంది, నేను మీ కొరకు యోచించిన ఆలోచనలు నాకు తెలియను. ఇర్మియా 29:11. దేవుడు నీ గురించి ముందే ప్లాన్ చేశాడు. ఈ రోజుల్లో యూత్ అనుకునేది, నా జీవితం విలువ ఉందా, నేనెందుకు పుట్టాను, నా ఫ్యూచర్ ఏంటి, చౌ. కానీ నిజమేమిటంటే దేవుడు తప్పుగా ఎవ్వరిని సృష్టించడు. కీర్తనలు 139:14, నేను ఆశ్చర్యకరంగా సృష్టించబడ్డాను. నీ కలర్, నీ బ్యాక్గ్రౌండ్, నీ ఫ్యామిలీ, నీ స్ట్రగుల్స్, ఇవన్నీ దేవుని ప్లాన్లో భాగం. యూత్ జీవితంలో 3 పెద్ద అడ్డంకులు. పాపం మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. భయం, నేను పనికిరాని వాడిని అనే భావన. దేవుడు నీ జీవితాన్ని ఎలా మార్చగలడు? బ్రోకెన్ లైఫ్, బ్లెస్డ్ లైఫ్. ఫియర్, బోల్డ్నెస్, కన్ఫ్యూజన్, క్లియర్ పర్పస్. దేవుడు చేయగలడు. నీ గతాన్ని క్షమించగలడు, నీ హృదయాన్ని మార్చగలడు, నీ ఫ్యూచర్ని బిల్డ్ చేయగలడు. క్లైమాక్స్, నిర్ణయం తీసుకునే సమయం. ఈరోజు ఒక ప్రశ్న, నువ్విలా కొనసాగుతావా లేక కొత్త జీవితం ప్రారంభిస్తావా? ప్రియమైన యువత, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బయట నవ్వుతున్నావేమో, కానీ లోపల బాధతో ఉండొచ్చు. ఫ్యామిలీ సమస్యలు, సిన్ స్ట్రగుల్స్, ఫియర్, డిప్రెషన్, అడిక్షన్. దేవుడు చెబుతున్నాడు, నా దగ్గరకు రా. ఇప్పుడు ఈ రోజు నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలనుకుంటే, నీ హృదయం మారాలని కోరుకుంటే, పాపం నుంచి బయటపడాలని అనుకుంటే, కొత్త జీవితం కావాలంటే ఇప్పుడు ప్రార్థించు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా జీవితంలోకి రా, నన్ను మార్చు, ఇప్పటి నుంచి నీతో నడుస్తాను. ఆమేన్. నువ్వు ఓడిపోయినవాడు కాదు, నువ్వు దేవుని సంతానం. నీ ఫ్యూచర్ గొప్పది యువత. నీ జనరేషన్ని మార్చేది నువ్వే.